హాయ్ అందరికీ ఈరోజు వీడియోలో రాయలసీమ స్టైల్లో ఉగ్గాని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఇది. ముందుగా బొరుగులు తీసుకొని క్లీన్ చేసుకోవాలి. ఎందుకు క్లీన్ చేసుకోవాలి అంటే కొన్ని బొరుగుల ప్యాకెట్లో రాళ్ళు ఉంటాయన్నమాట. అవి ముందుగానే మనం చెరుక్కొని పక్కన పెట్టుకొని వాటర్ తీసుకొని బొరుగులను యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బొరుగులు మెత్తబడతాయి కదా, అప్పుడు తీసుకొని పిండుకొని బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి. అలాగే ఒక సన్నగా కట్ చేసిన ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన టమోటాను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. మూత తీసేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. అలాగే పక్కన పెట్టుకున్న బొరుగుల్ని యాడ్ చేయాలి. బొరుగులు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. అలాగే ఇక్కడ నేను పప్పుల పిండి ముందుగానే తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దాన్ని 2 టేబుల్ స్పూన్ పప్పుల పౌడర్ యాడ్ చేశాను ఆ మిశ్రమానికి. దాని అంతటను ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలాగే నేను కొంచెం నిమ్మరసం యాడ్ చేశాను పైన. బాగా మిక్స్ చేసిన తర్వాత టేస్ట్ బాగుంటుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.